ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునామాన్ని నేను మహింపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. మీ అందరికీ మరొకసారి సాయంత్రపు శుభములు నేను ఆ నామంలో తెలియజేస్తూ మీ అందరికీ ఆహ్వానాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్కి, టర్బనాక్యులర్స్ మెంబర్స్కి, తర్వాత కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు వినే ప్రతి వారికి ప్రభు నామంలో మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం ఒక కీర్తన, ఒక పాట పాడుకొని ప్రభువుని స్తుతించి ఆరాధించి ప్రభు మాటల్లోకి మనం వెళ్ళిపోదాం, మునిగిపోదాం. ఆయన తప్పకుండా మనతో మాట్లాడబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మనందరూ కలిసి మనకి తెలిసిన పాట మనం కలుసుకొని మనం పాడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. కమాన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నే కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఈ సాయంత్రం ప్రభు సింహాసనం దగ్గరికి వద్దాం. ఆయన సింహాసనం, ఆయన హృదయం, ఆయన్ని మనం చూస్తే తప్పకుండా, ఈ విషయాలు మనం గమనిస్తే తప్పకుండా మన జీవితం మారిపోతుంది. థ్యాంక్ యూ లార్డ్. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే
నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ప్రభా, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. ఈరోజు నువ్వు మాతో ఉంటే ప్రభు, నువ్వు సింహాసనం మీద కూర్చుని మా జీవితాలు నడిపించే దేవుడు అని మాకు అర్థమవుతుంది. నీకే కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. కొంతసేపు నువ్వు మాతో మాట్లాడని మేము అడుగుతూ యేసయ్య నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నామాన్ని నేను మహింపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఆ నామాన్ని మనం మహింపరిస్తే తప్పకుండా ప్రభు మనల్ని దీవిస్తాడు. ఆ నామాన్ని మనం హెచ్చిస్తే తప్పకుండా మన జీవితానికి ఉన్న గమ్యం మనకి అర్థమవుతుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం ఈ ప్రకటన పుస్తకంలోకి ముందుకు వెళ్ళిపోదాం. మనం మొదటి 3 అధ్యాయాలని మనం చూసాం, వివరించాను చాలా విషయాలు. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళకి ఆన్సర్స్ చేయటానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. బట్ దెన్ దిస్ ఈజ్ అ లెర్నింగ్ టైం. ఇది నేర్చుకునే సమయం. నేర్చుకునే సమయంలో మనం ప్రభు ఎవరో, ప్రభు లోపల ఉన్న లక్షణాలు ఏంటి, అవి మన జీవితంలో ఎలాగ అనుభవించుకోవాలి, మనం ఎలాగ జీవించాలి, క్రైస్తవులుగా మనం ఎలాగ ఉండాలి, లోకంలో కడబూర ధ్వని వినగానే ఎలాగ ఎత్తపడాలి, ప్రభు సన్నిధికి ఎలాగ వెళ్ళాలి, ప్రభుతో యేసు ప్రభుతో చిరకాలం నిత్యత్వం ఆయనతో ఎలాగ గడపాలి. You see, these are real important things for a believer. విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ విషయాలు తప్పి నువ్వు వేరే విషయాల గురించి ఆలోచిస్తావంటే లోకంలో ఎలాగా జీవించాలి, డబ్బులు ఎలాగా సంపాదించాలి, పెళ్ళిళ్ళు ఎలాగా చేయాలి, వివాహం ఎలా చేసుకోవాలి, కుటుంబాలను ఎలాగా కట్టుకోవాలి, ఇవన్నీ ప్రాముఖ్యమే. కానీ నేను ఇందాక చెప్పిన దానికంటే ప్రాముఖ్యం కాదు అని నేను నమ్ముతాను. ఓకే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మనం 4వ అధ్యాయానికి వచ్చాం. ఈ 4వ అధ్యాయాన్ని అంతా చదివితే ఒక పరలోకపు సీన్ ఓపెన్ అవుతుంది. మనందరికీ తెలుసు, యోహాను పైకెక్కిరా అనగానే యోహాను ఆత్మవశుడై పైకి వెళ్తాడు. పరలోకంలో ఆయన అడుగుపెట్టి ఆ పరలోకాన్ని చూసిన విషయాలు అక్కడ వివరిస్తున్నాడు. ఒక్కసారి 4వ అధ్యాయము పరలోకంలోకి, 4వ అధ్యాయంలో ఉన్న ఆ పరలోకంలో ఉన్న వివరాలని మనం గమనిస్తే మనకి పరలోకంలో ఉన్న డైమెన్షన్స్ అర్థం అవుతాయి. డైమెన్షన్స్, ఆ కోణాలు, రకరకాలైన డైమెన్షన్స్ మనకి అర్థం అవుతుంది. సో ఆ డైమెన్షన్స్లోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళక ముందు ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని, ఒక 2-3 విషయాల్ని నేను మీకు చెప్పాలి. ద బిగ్గర్ స్టోరీ ఫ్రమ్ చాప్టర్ 4, 4వ అధ్యాయం నుంచి పెద్ద కథ ఏంటి అంటే, 4వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు భూలోకంలో మహాశ్రమలో మొదలైనట్టే. భూలోకంలో మహాశ్రమలో మొదలైనట్టు. సో ఆ మహాశ్రమలో ఎవరు అసలుకి దాని వెనక ఉన్న కారకులు ఎవరు అంటే దేవుడు. దాని వెనక ఉన్న ఆ జడ్జిమెంట్స్కి, ఆ తీర్పులు తీర్చేది దేవుడు. కాబట్టి ఆ హెవెన్లీ సీన్లో ఆ జడ్జిమెంట్లు ఆ తీర్పులు తీర్చే క్రీస్తు పరలోకంలో ఆ జడ్జిమెంట్స్ ఎలాగ భూలోకం మీదకి వచ్చి పడుతున్నాయో ఆ విషయాలన్నీ అక్కడ 4వ అధ్యాయం నుంచి మనకి 19వ అధ్యాయం వరకు మనకి కనపడుతుంది. 19వ అధ్యాయంలో మనం యేసు ప్రభు 2వ రాకడ గురించి మనం అక్కడ చూస్తాం. ఆల్ రైట్. తర్వాత ర్యాప్చర్, ఇప్పుడు
4వ అధ్యాయంలో యోహాన్ని పైకెక్కరమన్న తర్వాత యోహాను పైకెళ్ళిపోయింది. చాలామంది ర్యాప్చర్‌తో పోలుస్తారు. మరి మొదటి 3 అధ్యాయాలు సంఘాల గురించి, యూదుల సంఘాలు, యూదులు విషయాలు అయన్నీ ఏంటంటే దట్స్ అన్ ఇంట్రడక్షన్ టు హూమ్ ద హోల్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ రిటన్. ఎవరికైతే ఈ పుస్తకం రాయబడ్డదో వాళ్ళ గురించి, ఆ సంఘాల గురించి, ఆ విషయాలన్నీ యోహాను వివరించాడు. ఇక్కడి నుంచి యోహాను పైకి వెళ్ళటం అనేది సంఘం ర్యాప్చర్ అయిపోయిన ఒక రెఫరెన్స్తో అని చాలామంది చెప్తా ఉంటారు. ఒక రెఫరెన్స్ ఇచ్చి అక్కడి నుంచి మహాశ్రమలకి యోహాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. రెండో విషయం ఏంటి అంటే, ఈ మహాశ్రమలకి రాకముందు ర్యాప్చర్లో ఎత్తబడే ఆ సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా పైకి వెళ్ళిపోతాడు అని. కరెక్టే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తోడుపెట్టుకొని ఆయన మనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోయి యేసు ప్రభుకి మనల్ని ప్రజెంట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కరెక్ట్. సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉండడా? ఆ 7 సంవత్సరాలు గొప్ప శ్రమల కాలంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉండడా? లేకపోతే మరి ఈ ప్రజలు ఎలాగ వింటారు, దేవుని సువార్త ఎలాగ వింటారు, అసలుకి రక్షణలు ఎలాగ వస్తాయి అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కరెక్టే, పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మహాశ్రమల కాలం అనేది చాలామంది ప్రభుని నమ్మే కాలం. అది చాలామంది విమోచించబడతారు, మరణించన్నా విమోచించబడతారు, బతికి బయటపడన్నా విమోచించబడతారు. బట్ రిడెంప్షన్ ఈజ్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. ఆ విమోచన అనేది చాలా ప్రాముఖ్యం ఆ మహాశ్రమల కాలంలో. సో విమోచన పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా జరగదు. రక్షణ అనేది పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపు ద్వారా కాకపోతే ఇంకొక విధానంలో అది జరగదు. కాబట్టి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మరి పైకి వెళ్ళిపోయాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని అంటే యు నీడ్ టు రియలీ అండర్స్టాండ్ దట్స్ ట్రూ. కానీ మహాశ్రమంలో పరిశుద్ధాత్మ సన్నిధి ఎలాగా ఉంటుందో అన్నది మనం తెలుసుకోవాలి. ఎలాగా ఉంటుందంటే ద మోమెంట్ ర్యాప్చర్ టేక్స్ ప్లేస్, ఇమ్మీడియట్గా పాత నిబంధనలో ఉన్న స్టేటస్ మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తుంది. పాత నిబంధనలో ఉన్న ఆ స్టేటస్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చేవాడు. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ వారి మీదకి రాగా పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. సో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చి పోతా ఉండేవాడు ఓల్డ్ టెస్టమెంట్లో. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ది గ్రేట్ ట్రిబులేషన్. సో దేర్ విల్ బి అ ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, బట్ దేర్ విల్ బి నో ఇన్డ్వెల్లింగ్. ఆ జాగ్రత్తగా గమనించండి. దే విల్ బి నో మనతోనే ఉండిపోయేది. అది ర్యాప్చర్తో క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో వచ్చిపోయే ఆ మెథడ్ ఉన్న చూడండి, ఆ విధానంలో ఆయన ఆపరేట్ చేస్తాడు అని మనం గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈరోజు నేను మీకు ఎక్కువ చెప్పాలి అని నేను నిలబడలేదు, కానీ ఒక్క విషయం చెప్పేసి నేను ముగిస్తాను. ఆ ఒక్క విషయమే మిమ్మల్ని బాగా ప్రేరేపిస్తుంది, ఎందుకంటే అది నన్ను బాగా ప్రేరేపించింది. ఆల్రైట్. సో ఇప్పుడు యోహాను పరలోకంకి ఎక్కిపోయిన తర్వాత ఆత్మవశుడై ఇన్ స్పిరిట్ ఐ వాజ్ గాన్ వెళ్ళి పరలోకంలోకి వెళ్ళి నిలబడ్డాడు. అది 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనంలో ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఇమ్మీడియట్లీ ఐ వాజ్ ఇన్ స్పిరిట్ వెన్ హీ హర్డ్ జాన్ కమ్ అప్ హిదర్. యోహాను పైకి రా అని కానీ తక్షణమే నేను ఆత్మవశుడైన అయి ఉన్నాను అని చెప్తున్నాడు. అండ్ బిహోల్డ్, ఇదిగో ఏ థ్రోన్ వాజ్ సెట్ ఇన్ హెవెన్. ఎ థ్రోన్ వాజ్ సెట్ ఇన్ హెవెన్. A throne was set in heaven and one sat on the throne. ఒకలో దాని మీద ఆ సింహాసనం మీద కూర్చున్నారు. అక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే ఒక సెంటెన్స్ అది. మనం ఊరికి చదువుకుని వెళ్ళిపోతాం, కానీ ఆ సెంటెన్స్ మీద ఈరోజు నేను మీకు చాలా విషయాలు వివరించాలని నేను కోరుకుంటున్నాను. ఆయన రాస్తున్నాడంటే, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను అని ఉన్నది. వేయబడి ఉండెను అని నాకు ఎందుకు వేయబడి ఉండెను అంటున్నాడు అంటే, లేదా వేయబడి ఉండెను.
వై అంటే అసలుకే సింహాసనం అక్కడ లేదా, వేసారా అక్కడ సింహాసనం వేయబడ్డదా అన్నట్టు అక్కడ రాశాడు. అంటే అదేదన్నా డ్రామా. ఇప్పుడు స్టేజ్ ఉన్నదనుకోండి, స్టేజ్ మీద ఒక డ్రామా వేయాలి. ఆ డ్రామాలో రాజుగారు ఉంటారు, రాజుగారికి ఒక సింహాసనం, ఒక త్రోను, ఒక కుర్చీ వేయాలి. అక్కడ పెద్ద కుర్చీ వేయాలి. ఆల్ రైట్, కుర్చీ ఉండదు. అక్కడ యాక్ట్ చేయాలంటే, దాన్ని నటించాలి అంటే అక్కడ కూర్చోవాలి. కాబట్టి ఒక సింహాసనాన్ని వేస్తారు ఆ డ్రామా ట్రూప్ వాళ్ళు. అలాగ వేయబడి ఉన్నది అంటున్నాడు అక్కడ. దట్స్ వెరీ స్ట్రేంజ్ ఫర్ మీ. వై? అసలుకి సింహాసనం లేదా, ఎందుకు వేయబడ్డది అన్న విషయాన్ని మనం గమనించాలి. సో అది పర్మనెంట్గా అక్కడ ఉండదా? చాలా క్వశ్చన్స్ వచ్చేస్తాయి దాంట్లోంచి. ఇది వరకు లేదా, ఇప్పుడు ఎందుకు వేయబడ్డది అంటే, వెళ్ళినప్పుడే ఎందుకు వేయబడ్డది అంటే, దేవుడు ఈ పర్టికులర్గా ఈ యోహానికి చూపించాలి అని ఆ డ్రామాని, లాస్ట్ టైం ఎండ్ డ్రామాని చూపించాలి అని ఆ సింహాసనం వేయబడిన తర్వాత అది మొదలైందా? సో రకరకాలైన క్వశ్చన్స్ మన మధ్యలోకి వస్తాయి. సో ఇప్పుడు ఎందుకు అక్కడ వేయబడి ఉండెను అని రాశారు అని నేను చాలా చాలా నా మనసులో అడిగాను, చాలా క్వశ్చన్స్ అడిగాను. వై లార్డ్? తర్వాత నాకు ప్రభు చాలా అమేజింగ్ రెవల్యూషన్. వాంట్ టు టెల్ యూ, ఇట్ ఈస్ అన్ అమేజింగ్ రెవల్యూషన్. ఒకవేళ సింహాసనం అక్కడే ఉన్నదనుకోండి, దానికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు పరలోకంలో ఉన్న పారామీటర్స్ అంటే పరలోకంలో ఉన్న పరిధిని చూద్దాం. ఒక సర్కిల్గా ఆలోచిద్దాం. పరలోకాన్ని ఒక సర్కిల్గా ఆలోచిస్తే ఎక్కడన్నా సింహాసనం ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ పరలోకంలో అంటే పరలోకంలో ఒక స్థలంలో ఉన్నదనుకోండి, నువ్వు చాలా దూరంలో ఉంటే అది ఎక్కడో చివరన ఉన్నట్టు కనిపిస్తుంది. లేకపోతే దగ్గరికి వస్తే చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా కదా? కాబట్టి ఆ సింహాసనం ఎప్పుడు అక్కడ ఉండదు. ఆ సింహాసనం వేయబడే ఉండాలి. ఎందుకు వేయబడి ఉండాలి అంటే, అదొక డైమెన్షన్ అన్నమాట. జాగ్రత్తగా గమనించండి, అది పరలోకంలో ఉన్న ఒక డైమెన్షన్. ఆ పరలోకంలో ఉన్న డైమెన్షన్లో ఆ సింహాసనం వేయబడి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, లిసన్, టు మేక్ ద థ్రోన్, జాగ్రత్తగా, టు మేక్ ద థ్రోన్ సెంటర్ ఆఫ్ హెవెన్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఇన్ హెవెన్. పరలోకంలో నువ్వు ఏ దిక్కునన్నా నువ్వు సింహాసనాన్ని మధ్యలో చూడాలి అని నువ్వు కోరుకోవాలి అంటే ఆ సింహాసనం వేయబడాలి. అది దానికి మీనింగ్. సో నువ్వు పరలోకంలో ఎవరైనా ఏ పాయింట్లో అన్నా చాలా పెద్దగా ఉన్నది అంటే, నేను సర్కిల్ అని నేను మీకు చెప్పాను, కానీ పరలోకానికి ఏ హద్దు ఉండదు. సో నువ్వు ఎంత దూరంలో ఉన్నా, నువ్వు నార్త్లోకి వెళ్ళి నుంచున్నా, సౌత్లోకి వెళ్ళి నుంచున్నా, పైకి వెళ్ళున్నా, కిందకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా సింహాసనం మధ్యలోనే ఉంటుంది. రైట్? సో మధ్యలో సింహాసనం ఉండాలి అంటే సింహాసనం వేయబడాలి. అది ఉంటే అవ్వదు, అది వేయబడాలి. అమేజింగ్, దట్ ఈస్ రియల్లీ అమేజింగ్. ఐ థ్యాంక్డ్ గాడ్ వెన్ హీ షోడ్ మీ సచ్ అన్ మెజర్మెంట్ అండ్ సచ్ అ రెవల్యూషన్. వేయబడి ఉన్నది అంటే దానికి మీనింగ్ ఏంటి ప్రభు అనుకున్నాను. దాని తర్వాత నాకు అర్థమైంది అంటే అది వేయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పరలోకానికి వెళ్ళానండి. నేను సింహాసనాన్ని ఒక 1000 కిలోమీటర్ల నుంచి చూస్తున్నాను అనుకోండి, నాకు అది పరలోకంలో మధ్యలోనే కనిపిస్తుంది. మీరు పరలోకానికి వెళ్ళారనుకోండి, మీరు 10,000 కిలోమీటర్ల నుంచి చూస్తున్నారు అనుకోండి, మీకు కూడా అది మధ్యలోనే కనపడుతుంది. వేరే వాళ్ళు 1 కిలోమీటర్లో వెళ్ళి నిలబడ్డారనుకోండి, వాళ్ళకు కూడా సింహాసనం పరలోకంలో మధ్యలో కనిపిస్తుంది. యు సీ దాట్? సో you need to really understand that's how the heaven is set. అలాగా వేయబడి ఉన్న ఆ సెట్టింగ్ని యోహాను చూశాడు. అమేజింగ్. సో what does that mean అంటే, you will experience the power of center in heaven. You will experience, నువ్వు ఏమనుభవిస్తావంటే, మధ్యలో ఉన్న ఒక శక్తి, మధ్యలో సెంటర్లో ఉన్న ఒక పవర్ని, నువ్వు ఆ పవర్ని అనుభవిస్తావు.
ఆ పవర్ని, ఆ శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఆ డైమెన్షన్లో ఆ పవర్, ఆ శక్తి ఆపరేట్ అవుతా ఉంటుంది. సో నువ్వు ఎక్కడున్నా మధ్యలో ఏమున్నది అని నీకు ఆత్మలో నీకు ఏం కనెక్ట్ అయిపోతుందంటే సింహాసనం ఉన్నది అని. సింహాసనం మధ్యలో ఉన్నది. దట్స్ ద రీజన్ వై ద లాంగ్వేజ్ ఇస్ లైక్ దట్. ఓకే, ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ సెట్, ద థ్రోన్ ఈజ్ సెట్. అమేజింగ్. అక్కడ ఉన్న భాష అలాగా ఉంటుంది. ఎందుకు అంటే జాగ్రత్తగా నేను, పవర్ ఆఫ్ సెంటర్ అంటే ఏంటి పాస్టర్ గారు? ఎక్కడున్నా ఆ మధ్యలో ఉన్న శక్తిని నువ్వు అనుభవిస్తా అంటే పవర్ ఆఫ్ సెంటర్ అంటే ఏంటంటే నేను వివరిస్తాను జాగ్రత్తగా నేను. పవర్ ఆఫ్ సెంటర్ అంటే ఏంటి అంటే ఆ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ సెంటర్ని సృష్టించింది ఎవరు? దేవుడు. ఆ దేవుడిలో ఉన్న లక్షణాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ఓకే, సో ఆయన సృష్టించినలో ఆయన ఏదైనా సృష్టించాడు అనుకోండి, ఆ సృష్టించటంలో ఉన్న లక్షణాన్ని గమనిద్దాం. లక్షణాన్ని గమనిద్దాం. ఆల్రైట్, యు నీడ్ టు రియలీ గో విత్ మీ. నాతో పాటు మీరు. ఇది చాలా సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరాలు జర్నీలో ప్రభు అలాగా రివీల్ చేసిన విషయాలు నేను మీకు బోధిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెషిన్ని తయారు చేయాలనుకోండి. ఒక మెషిన్ని తయారు చేయాలనుకోండి, ఎక్కడ మొదలు పెడతాం? ఒక వాషింగ్ మిషన్ అన్న, ఒక కీబోర్డ్ అన్న, ఒక సెల్ తీసుకుందాం. ఒక సెల్ని తీసుకుందాం. ఈ కంపెనీ వాళ్ళు సెల్ని, ఈ మొబైల్ని సృష్టిస్తారు. ఈ మొబైల్ని సృష్టించడానికి వాళ్ళు ఎక్కడ మొదలు పెడతారు? మేబీ డిజైన్స్తో మొదలు పెట్టవచ్చు, లేకపోతే బ్యాటరీతో మొదలు పెట్టవచ్చు, లేకపోతే దేనితోన్నా మొదలు పెడతారు. ఆల్రైట్, మొదలు పెడతారు. ఇప్పుడు ఇంకా బాగా మనం కరెక్ట్గా ఆలోచించాలి అంటే ఈ మొబైల్లో చాలా రకరకాలైన భాగాలు ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి తయారు చేస్తారు. అన్నీ ఒకసారి తయారు చేసిన తర్వాత దాన్ని అసెంబుల్ చేస్తారు, దాన్ని అతికిస్తారు, అసెంబుల్ చేస్తారు. అప్పుడు అది ఫోన్ అయిపోతుంది. సో అలాగా మనం పనిచేస్తాం. ఈ లోకంలో ఉన్న మనుషులు అలాగా పనిచేస్తారు. కానీ దేవుడు అలాగా పనిచేయడు. You need to really understand. In God there is a power of centrality. ఆ సెంటర్లో ఉన్న ఒక శక్తి, ఆయన లక్షణంలో, సృష్టించిన లక్షణంలో ఉంటుంది. సో ఆయన ఎలాగ సృష్టిస్తాడు అంటే ఆయన సృష్టిలో అతి ప్రాముఖ్యమైన సెంటర్లో ఏముండాలో అక్కడి నుంచి మొదలు పెడతాడు. దట్స్ హౌ ఈ క్రియేట్స్. ఆల్రైట్, సో ఒకసారి ఈ విశ్వాన్ని, ఈ యూనివర్స్ని ఆయన ఎలాగ సృష్టించాడు అంటే మనందరికీ తెలుసు. మనందరికీ ఈ యూనివర్స్ గురించి కొంచెం చదివితే ఏమర్థం అవుతుందంటే, మన సోలార్ సిస్టమ్ ఉన్నది. సోలార్ సిస్టమ్ బయటికి అలాగా కొన్ని బిలియన్ ఇయర్స్ అలాగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మన గ్యాలక్సీకి ఎండ్కి వస్తాం. మిల్కీ వే అంటారు మన గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీలు అయిపోయిన తర్వాత అలాగ వెళ్తూ ఉంటుంటే సైన్స్ ఏం చెప్తుందంటే మన గ్యాలక్సీ లాంటి 200 బిలియన్లు గ్యాలక్సీలో ఉన్నాయి. అలాగ వెళ్తూ ఉంటాడు. అలాగ వెళ్ళిన తర్వాత మళ్ళీ సైంటిస్టులు ఏమంటారంటే ఎండ్ ఆఫ్ ద యూనివర్సెస్లో హ్యూజ్ బ్లాక్ హోల్స్ లాంటివి ఉంటాయి. ఆ బ్లాక్ హోల్స్లో సక్ చేసి అవతలకి వెళ్తే ఇలాంటి యూనివర్స్లు చాలా ఉన్నాయని ప్యారలల్ యూనివర్సెస్, మల్టీవర్సెస్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో హ్యూజ్. సో ఇంత పెద్ద యూనివర్స్ని దేవుడు సృష్టించుకుంటూ రావాలి అంటే ఎటు మొదలు పెట్టుంటాడు, ఎక్కడ మొదలు పెట్టుంటాడు అంటే ఆయనలో ఉన్న సెంట్రల్ పవర్, ఆ లక్షణం గురించి చెప్తున్నాను చూడండి. ద బైబిల్ టెల్స్, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ది ఎర్త్. అమేజింగ్. దిస్ ఈస్ ట్రూలీ అమేజింగ్ ఫర్ మీ. అక్కడ మొదలు పెట్టాడు అంటే దేవుని దృష్టి సెంటర్ ఎక్కడ ఉన్నది అంటే మన ఫస్ట్ అట్మాస్ఫియర్ అంటే మేబీ మన హెవెన్ ఎక్కడి వరకు వెళ్తుందంటే మన హెవెన్ సోలార్ సిస్టమ్ వరకు వెళ్తుంది. అది ఫస్ట్ హెవెన్. సో లేకపోతే ఇంకొక రకంగా చెప్పాలంటే యూనివర్స్ అంతటితో కంపేర్ చేసుకుంటే అవర్ హెవెన్ మన ఫస్ట్ అట్మాస్ఫియర్. ఈ ఫస్ట్ అట్మాస్ఫియర్ని, ఆ హెవెన్ని, ఆ భూమిని ఆయన చేశాడు. అక్కడి నుంచి ఇలాగ వెనక్కి వెళ్ళాడు. సో ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఇట్ ఈస్ ద హెవెన్ అండ్ ది ఎర్త్.
అంటే ఆయన ఆయన దృష్టికి ఉన్న మెయిన్ ఫోకస్ ఎక్కడున్నదో ఒకసారి గమనిద్దాం. అక్కడి నుంచి మొదలుపెట్టి అలాగే వెళ్ళాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే, భూమికి, జాగ్రత్త గమనించండి, భూమికి సూర్యుడు లేకుండా భూమి మీద లైఫ్ అనేది ఇంపాసిబుల్. భూమి మీద ఉన్న జీవం ఇంపాసిబుల్. సూర్యుడు కిరణాలు, సూర్యుడిలో ఉన్న ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ దెన్ ఇట్ ఈస్ ద సన్ లైట్ దట్ గివ్స్ లైఫ్ టు ద బీయింగ్స్ ఆన్ ది ఎర్త్. కానీ జాగ్రత్త గమనించండి, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉన్నది. పరలోకాన్ని, భూమిని సృష్టించాడు. దాని తర్వాత మనకి తెలుసు, దేవదూతల్ని సృష్టించాడు. లూసిఫర్ తిరుగుబాటు జరిగింది. కొన్ని మిలియన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి, అగాధ జలాలు ఏమని ఉంటుందంటే, భూమి మీద అగాధ జలాలు, చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉన్నది అంటాడు. దాని తర్వాత ఆ జలముల పైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచుండెను అని మనకి కనపడుతుంది. సీన్ అలాగే అయిపోయింది. అంటే లూసిఫర్ తిరుగుబాటుతో అలాగే అయిపోయింది. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు 6 రోజుల సృష్టిలోకి వస్తున్నాడు. ఆ 6 రోజుల సృష్టి, ఒక రోజు విశ్రాంతి. ఆ 6 రోజుల సృష్టిలో 4వ రోజుని సూర్యుడిని ఆయన సృష్టించాడు. ఎన్ని మిలియన్స్ కోట్లాది సంవత్సరాలు సూర్యుడు లేకుండా ఈ భూమి మీద ఉన్న విషయాలు ఎలాగా ముందుకు వెళ్ళినాయి, ఎలాగ భూమి బతికింది వితౌట్ సన్. You see that? So you need to really understand. ఎలాగా? సో చాలామంది అంటారు కాబట్టి బైబిల్ సైన్స్ ప్రకారంగా వ్యతిరేకం కాబట్టి, అసలు బైబిల్ ఇట్స్ జస్ట్ చిన్నపిల్లలకి చెప్పే కథలు, స్టోరీలు అయ్యి అసలుకి సైన్స్కి దానికి ఏ కనెక్షన్ ఉండదని తీసి పక్కన పెట్టేస్తాను. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, జాగ్రత్తగా గమనించండి, యు నీడ్ టు రియలీ అండర్స్టాండ్. చివరికి ఈ పాత భూమి గతించిపోయిన తర్వాత నూతన భూమి వచ్చిన తర్వాత ఆ నూతన భూమికి సూర్యుడు చంద్రుడు ఉండడు, సముద్రం కూడా ఉండదు. సూర్యుడు చంద్రుడు లేకుండా ఆ భూమి ఎలాగ ముందుకు వెళ్ళిపోతుంది అంటే, ఆ భూమికి వెలుగు దేవుడు, గొర్రెపిల్ల, ఆయన మహిమ. ఇట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ యాక్చువల్లీ మేక్స్ ది ఎర్త్ అండ్ ద హెవెన్స్ ఎగ్జిస్ట్. ఆమేన్. మళ్ళీ మనం అక్కడికి రాబోతున్నాం, ఆ పరిస్థితికి మనం రాబోతున్నాం. సో సీ ద క్యారెక్టరిస్టిక్స్, దేవుడిలో ఉన్న ఆ క్యారెక్టర్స్, లక్షణాలు నీకు అర్థమైతే ఆయన చేసే పని ఎక్కడి నుంచి మొదలు పెడతాడంటే దాని మధ్యలోంచి మొదలు పెడతాడు. మధ్యలో ఉన్న ఫోకస్ నుంచి, ఆ సెంట్రాలిటీ, అది పవర్ ఆఫ్ సెంటర్ అని నేను చెప్తున్నాను. ఆ పవర్ ఆఫ్ సెంటర్ ఆయన లక్షణంలో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మానవుణ్ణి చేశాడు. ఎలాగ సృష్టించాడు? మానవుడిని ఎలాగ సృష్టించాడు? మీరు జాగ్రత్తగా మొదట అధ్యాయాన్ని చదవండి, మానవుడి సృష్టి గురించి. అక్కడ మానవుడి సృష్టి గురించి ఏమని ఉంటుంది అని మీరు జాగ్రత్త చూస్తే, మానవుడిని మొదటి అధ్యాయంలో మట్టితో మానవుడిని సృష్టించాడు అన్న రెఫరెన్స్ ఉండదు. రైట్? సో తర్వాత మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఆ హెబ్రీ భాషలో దాన్ని బారా అంటాడు. క్రియేటెడ్. బారా అంటే క్రియేటింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. కానీ 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మట్టిని తీసుకుని మానవుణ్ణి తయారు చేశాడు అన్నట్టు. మానవుణ్ణి చేశాడు అని, సృష్టించాడు అనక, చేశాడు మట్టితో. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించండి. సో టు బిగిన్ విత్, ఎలాగా మొదలు పెట్టాడంటే, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఇమేజ్ అండ్ ఇన్ హిజ్ ఇమేజ్ అని అక్కడ ఉంటుంది. ఆయన స్వరూపమందు మానవుణ్ణి సృష్టించుకున్నాడు అని కింగ్ జేమ్స్ వర్షన్లో కరెక్ట్గా, హీబ్రూ లాంగ్వేజ్ కింగ్ జేమ్స్ వర్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. హీ క్రియేటెడ్ మ్యాన్, మేల్ అండ్ ఫిమేల్ హీ క్రియేటెడ్ దెమ్ అని ఉంటుంది. మానవుణ్ణి సృష్టించాడు, ఆయన స్వరూపమందు పురుషునిగా స్త్రీనిగా వారిని సృష్టించాడు. మానవుణ్ణి
అంటే అది అది ఏకవచనంలో ఉన్నది, వారిని అన్నది బహువచనంలో ఉన్నది. ఈ ఏకవచనం బహువచనం కలిపి మాట్లాడేశాడు. ఇది ఎలాగ సాధ్యం అంటే మట్టితో, ఫిజికల్గా మట్టితో క్రియేట్ చేయలేదు, ఆయన సృష్టించాడు. అంటే జాగ్రత్తగా గమనించండి, ఆయన స్టార్టింగ్ ప్రాసెస్, ఇదంతా ప్రాసెస్, మానవుడిని చేసిన ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మొదటి భాగం ఏంటి అంటే, మొదటి స్టార్టింగ్ ఏంటి అంటే, ఈ క్రియేటెడ్ మ్యాన్, మేల్ అండ్ ఫిమేల్ హీ క్రియేటెడ్ దెమ్ అని ఉన్నది. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మానవుణ్ణి మొదటిగా ఆత్మ మానవుణ్ణి చేశాడు. సో మ్యాన్ ఈజ్ అ స్పిరిట్ లైక్ గాడ్ టు బిగిన్ విత్. ఆత్మ మానవుణ్ణి చేశాడు. కాబట్టి మన సెంటర్లో, మనకి సెంటర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మానవుడిలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మలో జాగ్రత్తగా, ఆ ఆత్మలో మానవుడు పురుషునిగాను స్త్రీనిగాను ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ మనిషి పురుషునిగాను స్త్రీనిగాను ఉన్న ఈ మానవుడికి శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా నేను తర్వాత ఆ స్త్రీని బయటికి తీసుకొని వచ్చాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్స్. సో మానవుడికి ఉన్న సెంటర్ ఏంటి? ఆత్మ, స్పిరిట్, దట్ హీ క్రియేటెడ్ ఫస్ట్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సెంటర్. ఇదే పవర్ ఆఫ్ సెంటర్. ఈ పవర్ ఆఫ్ సెంటర్ అనేది అక్కడ అర్థం అవుతుంది. పరలోకంలో ఉన్న విషయాల ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, ద థ్రోన్ ఇస్ సెట్. ఎందుకు సెట్ అయిందంటే దానికి అర్థం ఏంటంటే, పరలోకంలో ఏ కోణం నుంచి నువ్వు అనుభవించిన సింహాసనం మధ్యలోనే ఉంటుంది. దట్ ఈస్ గాడ్. అది దేవుడిలో ఉన్న లక్షణం. దేర్ ఈజ్ అ పవర్ ఆఫ్ సెంటర్. ఆమేన్. సంబడి టైప్ ఫర్ మీ, పవర్ ఆఫ్ సెంటర్, పవర్ ఆఫ్ సెంటర్, పవర్ ఆఫ్ సెంటర్. అది మధ్యలో ఉండే ఒక శక్తి, మధ్యలో ఉండటానికి ఉండే ఒక శక్తి, అదొక లక్షణం. ఆ లక్షణం పరలోకంలో ప్రతి ఇంచ్ కనిపిస్తుంది మనకి. అందుకే యోహాను అక్కడ సింహాసనం ఉన్నట్టు చూడలేదు, సింహాసనం వేయబడినట్లు చూశాడు. అండ్ దాట్ ఈజ్ సో అమేజింగ్ ఫర్ మీ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వేయబడినట్లు చూడటానికి దాంట్లో ఉన్న ఆ పవర్ ఆఫ్ సెంటర్లో ఉన్న విషయాలకి నేను మీకు వివరించాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మానవుడు కూడా, నేను మిమ్మల్ని డీటెయిల్స్లోకి తీసుకెళ్ళట్లేదు. ఈ ఒక్క ప్రత్యేకమైన డైమెన్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నిలబడ్డాను. మానవుడు కూడా, జాగ్రత్తగానండి, మానవుడు కూడా దేవుని స్వరూపమందు పోలిక చొప్పున తయారు చేయబడ్డాం. కాబట్టి ఈ పవర్ ఆఫ్ సెంటర్ అన్నది మనలో కూడా ఉండాలి. ఈ పవర్ ఆఫ్ సెంటర్ అనేది మనలో కూడా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనలో కూడా ఉండాలి. సో అందుకే జాగ్రత్తగా గమనించండి. మనం ఏది మానవుడు అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజన్, ఏ మతానికి చెందిన వాళ్ళైనా, నేను మాట్లాడేది ఏంటి అంటే, ప్రతి మానవుడికి ఒక మెయిన్ ఫోకస్ అనేది ఉండాలి. ఒక మెయిన్ ఫోకస్, ఒక సెంట్రల్ ఫోకస్, ఒక సెంట్రల్ ఇంట్రెస్ట్, ఒక మెయిన్ స్ట్రెంగ్త్, ప్రాముఖ్యమైన మధ్యలో ఉండే ఒక విషయం మానవుడికి ఉంటుంది, ఒక మధ్యలో ఉండే విషయం. కానీ కొంతమందిని జాగ్రత్తగా గమనిద్దాం, కొంతమందికి ఆ సెంట్రాలిటీ, పవర్ ఆఫ్ సెంట్రాలిటీ కనిపించదు. నేను చాలామందిని నేను గమనించాను. పవర్ ఆఫ్ సెంట్రాలిటీ వాళ్ళకి కనిపించదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని మీరు గమనించారో లేదో, వాళ్ళు ఎక్కువ మంది ఉంటారో లేదో కూడా నేను చెప్పను, కానీ అంటే మళ్ళీ మీరు చూసిన వాళ్ళందరూ ఇదిగో అని పాయింట్అవుట్ చేయకండి. బట్ దెన్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ హెడ్. మీ మనసులో, మీ హృదయంలో మీరు పెట్టుకోవాల్సిన ఒక విషయం మీకు సహాయం చేస్తాను, జాగ్రత్తగా. నేను కొంతమంది మానవుల్లో దేవుళ్ళలో ఉన్న ఆ లక్షణం ఉండాలి, అందరిలో ఉండాలి, కానీ ఆ లక్షణం ఉండకుండా ఉంటుంది, అది కనిపించదు. ఎప్పుడైతే అది కనిపించదో అప్పుడు ఏమవుతుందంటే, మానవుడు కాదు. ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈజ్ సంథింగ్ ఎల్స్. అదేంటి పాస్టర్ గారు అంటే అదంతే. కానీ జాగ్రత్తగా గమనించండి, అది చాలా
ఓపెన్గా అది మానవుడు కాదు అన్నది 100%గా క్లియర్గా ఎప్పుడు కనిపించిందంటే ఆదికాండం 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. దైవ కుమారులు నరులు కుమార్తెలను చేసుకున్నప్పుడు నెఫిలింలు పుట్టారు. ఈ నెఫిలింలు మానవులు కాదు, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ నెఫిలింలు మానవులు కాదు. ఈ నెఫిలింలో ఆ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ ఉండదు. అందుకే ఆ నెఫిలింలు ఏం చేసేవాళ్ళు అంటే క్షణానికి రకరకాలైన పనులు చేసేవాళ్ళు. క్షణానికి రకరకాలైన పనులు, రకరకాలైన దుష్టత్వాలు. అందుకే దుష్టత్వం పీక్కి వెళ్ళిపోయింది. మన మదికి అందదు అలాంటి పనులు చేసేవాళ్ళు. అలాగ నాశనం చేసేసారు. లోకం అంతటిని నాశనం చేసుకుంటే వెళ్ళిపోయేటప్పటికి గాడ్ రిపెంటెడ్. గాడ్ సెడ్ ఓ వై ఐ మేడ్ ది ఎర్త్ అన్నట్టు దేవుడు మాట్లాడు, ఎందుకు ఈ లోకాన్ని నేను చేశానని. ఒక్క నీతిమంతుడిని ఎందుకు అక్కడ నోవాకి, జాగ్రత్త గమనించండి, ఎందుకు నోవా దృష్టికి దేవుడు నీతిమంతుడిగా కనిపించాడు, ఎందుకు ఆ పర్టికులర్ వర్డ్ ఎందుకు వాడుతున్నాడు అంటే అసలుకి జాగ్రత్త గమనించండి, అప్పటికి లోకంలో మానవులు ఎవరు కనిపించలేదు. అండ్ ద ఓన్లీ హ్యూమన్ బీయింగ్ వాస్ దిస్ ఫ్యామిలీ, నోవాస్ ఫ్యామిలీ. సో ఈ నెఫిలింలో ఏం లేదు అంటే దేవుని లక్షణాలు ఉండవు వాళ్ళకి, అబ్సల్యూట్ మైనస్. ఆల్రైట్, తర్వాత మనకి తెలిసిన విషయం ఏంటంటే, నేను ఒక విషయానికి మిమ్మల్ని అందరినీ తీసుకొస్తాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అంటే, వీళ్ళందరూ ఈ ఫ్యామిలీ బయటకు వచ్చేసారు. తర్వాత మళ్ళా జీవం మొదలైంది. ఫ్యామిలీ నుంచి మళ్ళీ ఈ పాపులేషన్ ఇంక్రీజ్ అవటం మొదలైంది. తర్వాత జాగ్రత్త గమనించండి, మోషే కాలంలో మళ్ళీ రాక్షసులు కనిపించారు, మళ్ళీ నెఫిలింలు కనిపించారు. వీళ్ళు ఎలాగా వచ్చేసారు అంటే, నేను మొన్న ఒక స్టడీలో నేను మీకు గుడ్ మార్నింగ్ గాడ్లో నేను కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 1, 2, 3 అధ్యాయాల నుంచి నేను డీల్ చేస్తున్నాను కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చేస్తుంటారు అంటే, వీళ్ళందరూ జాగ్రత్తగా ఏంటంటే, నోవా కుమారుడు హాము, ఆ సంతానంలోంచి కానాను దేశంలోనే రాక్షసులు ఉన్నారు అక్కడ. అంటే జాగ్రత్తగా గమనిస్తే ఈ హాము ఆ విత్తనాన్ని క్యారీ చేశాడనమాట, ఆ నెఫిలిం విత్తనాన్ని. భార్య తను ఆ నెఫిలిం దాన్ని క్యారీ చేశారు అని నాకు అర్థం అవుతుంది. సో ఆ నెఫిలిం సీడ్ అనేది మళ్ళీ వచ్చింది, అది మళ్ళీ రాక్షసులు. తర్వాత డిఫరెంట్ మ్యూటేషన్స్ డిఫరెంట్గా డివైడ్ అయిపోయి అది దేవుడు మ్యాట్రిక్స్లోనే, దేవుడి లెక్కల్లోనే ఎవరు దేంట్లో ఎక్కడ ఆ జీన్స్ ఉన్నాయో ఆయనకే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. అలాగ మిక్స్ అయిపోయాం. ఈరోజు నేను మీకు చిన్న క్లూ ఇస్తాను. ఎవరికైనా జాగ్రత్తగా గమనించండి, ఎవరి జీవితంలోనే ఈ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ లేదనుకోండి, అబ్సల్యూట్గా లేదనుకోండి, వాళ్ళు ఒక్క దాని మీద ఉండలేరు. ఒక దాని మీద ఉండటం ఏంటి పాస్టర్ గారు అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పవర్ ఆఫ్ సెంట్రాలిటీ అంటే ఏంటి అంటే, నువ్వు జీవితంలో ఏదన్నా చేయి, నువ్వు జీవితంలో అది చేయాలనుకుంటావు, ఇది చేయాలనుకుంటావు, కానీ ఒక సంవత్సరానికో కొన్ని నెలలకో మరలా నువ్వు అసలుకి దేనికి పుట్టించబడ్డావో, దేనికైతే నువ్వు ఈ లోకంలో దేవుడు నిన్ను పంపించాడో ఆ పనికి వచ్చేస్తావు, తప్పకుండా వచ్చేస్తావు. నువ్వు దాటలేవు ఆ పనిని. యూ విల్ కమ్ బ్యాక్. నీ మనసులో నీకు ఎప్పుడు సెంటర్లో నీకు ఒక తలాంత ఉంటుంది, సెంటర్లో నీకు ఒక నైపుణ్యత ఉంటుంది, సెంటర్లో నువ్వు ప్రేమించేది ఒకటి ఉంటుంది. నీ సెంటర్లో నువ్వు అది చేస్తే నువ్వు బాగా చేస్తావు. అది నీ విత్తనం. ఆ విత్తనం నీలో ఉన్నది. దేవుడు నిన్ను సృష్టించాడు, నువ్వు మానవుడు కాబట్టి ఒక సెంట్రల్ ఫోకస్, సెంట్రల్ ఇంట్రెస్ట్, ఒక సెంట్రల్ ఎబిలిటీ, ఒక సామర్థ్యతకి నువ్వు వచ్చేస్తావు. 4 సంవత్సరాలు ఎటు వెళ్ళిపోయినా, ఒక 10 సంవత్సరాలు ఎటు వెళ్ళిపోయినా, చివరికి నీకు అది చెయ్యాలి అని మాత్రం నిన్ను వెంటాడుతానే ఉంటుంది. దాని ద్వారా నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దట్స్ ఇట్. యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. నువ్వు ఏ మతానికన్నా చెందినవాడు అవ్వచ్చు, కానీ సడన్గా నువ్వు ఎప్పుడు టైం టు టైం యూ వాంట్ టు డూ దాట్, నీకు అదే చేయాలి, నువ్వు అది అవ్వాలి అని, నేను ఎలాగా ఉండాలి అని. ఎప్పటికీ యూ విల్ కమ్ బ్యాక్ టు దట్ సేమ్ పాయింట్. దట్ టెల్స్ మీ దట్ యు ఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. కానీ ఎవరైనా, నాకు ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్, బట్ ఎవరైనా
అసలుకి ఆ విత్తనం లేకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మరణం వరకు తిరుగుతానే ఉంటారు. దేశ దిమ్మరులాగా, కయ్యూనులాగా తిరుగుతానే ఉంటారు. వాళ్ళకి ఒక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు జాగ్రత్తగానండి, ఈ వాళ్ళకి దేవుళ్ళో ఉన్న ఆ లక్షణం, ఆ దేవుళ్ళో ఉన్న ఆ విత్తనం, వాళ్ళకి పవర్ ఆఫ్ సెంట్రాలిటీ అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. సో ఒక దాని మీద ఉండరు. క్షణానికి అది చేయాలా, ఇది చేయాలా, రోజుకొక ఆలోచన, రోజుకొక విషయం, తిరుగుతానే ఉంటారు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. వాళ్ళని నేను ఏమని అంటాను అంటే, చాలా కాషియస్గా మాట్లాడుతున్నాను. వాళ్ళని నేను ఏమంటాను అంటే, వాళ్ళకి మైక్రో మిలియనత్ పార్ట్ ఆఫ్ దట్ ఆ నెఫిలిం సీడ్ ఎక్కడో మైక్రో మిలియనత్ పార్ట్ ఆఫ్ దట్ సీడ్ లోపలికి వస్తే వాళ్ళు అలాగా తయారవుతారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళన్నా ఎవరైనా సరిగ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేక, వాళ్ళు సరిగ్గా పనులు చేయకండి, నీలో నెఫిలిం ఉన్నదిరా అని మొదలు పెట్టకండి. నో, వీ ఆర్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. వాళ్ళని నువ్వు గమనించలేవు. దే ఆర్ వాళ్ళు అసలుకి హ్యూమన్ బీయింగ్స్ కాదు, బట్ దే లివ్ అమాంగ్ అస్. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ లానే కనపడతారు, బట్ దే లివ్ అమాంగ్ అస్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. దేవుడు ఒక్కడే వాళ్ళని ట్రేస్ చేయగలరు. ఆ గ్లోబ్ మీద ఆ నెఫిలిమ్స్ ఎలాగో ఉన్నారు అని ఆయనకి ఎలాగ ట్రేసింగ్ మనకి ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఆయన నేత్రాలకి అక్కడ లైట్లు డాట్లు కనిపిస్తాయి, ఈ ఇల్లు ఇంకా మిగిలి ఉన్నారు అని ఆయనకి ఒక్కడికే తెలుసు. బట్ దెన్ వాళ్ళలో ఉన్న లక్షణాలను చెప్తున్నాను. దేర్ ఈస్ నో పవర్ ఆఫ్ సెంట్రాలిటీ. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా మర్డర్స్ చేసేస్తారు, సడన్గా వ్యభిచారానికి, సడన్గా వాళ్ళ మైండ్ అన్నది వాళ్ళ కంట్రోల్లో ఉండదు. సడన్గా దే బికమ్ టూ అబ్నాక్షియస్, టూ పాయిజనస్. వాళ్ళకి మనం అంటామే బోల్డ్ అని మర్డర్లు చేసేసి, జర్మనీలో ఒకసారి నేను చదువుతున్నాను, డాక్టర్గా ఉన్న 200 మర్డర్స్, పేషెంట్స్ అందరినీ మర్డర్ చేసేసి ఆయన్ని పట్టుకున్నారు, కోర్టుకి తీసుకెళ్తే ఎంత కూడా తప్పు చేసేనా అన్న భావం కూడా ఆయనలో కనిపించదు. నథింగ్. అలాంటి వాళ్ళు ఉంటారు, దేవుడికి అలాంటి వాళ్ళు తెలుసు. సో దేర్ ఈస్ నో పవర్ ఆఫ్ సెంట్రాలిటీ. నా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అలాంటి ఆ సీడ్ ఉన్నవాళ్ళు ఫిజికల్గా అలా ఉంటారు. అలాంటి ప్రభావం కూడా కొంతమంది మీద పడుతుంది. అలాంటి ప్రభావం అంటే వాళ్ళు మానవులకి అలాంటి ప్రభావాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. తిరుగుతూనే ఉంటారు, ఒక్క పనిలోకి వెళ్ళరు, అసలుకి ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. దే నీడ్ రిడెంప్షన్ పవర్. వాళ్ళకి విమోచన శక్తి అవసరం, వాళ్ళకి రక్షణ అనేది చాలా అవసరం అని నేను నమ్ముతాను. ఆల్ రైట్. సో నా జాగ్రత్తగా గమనించండి. సో వీళ్ళకి ఈ రక్షణ, వీళ్ళకి ఆ సెంటర్ అనే పవర్, రక్షణ అనేది లేదు కాబట్టి దే నీడ్ టు హ్యావ్ ద సెంటర్ అనేది. నౌ లిజన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా ఒక విషయాన్ని నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటి అంటే, ఈ పరలోకంలో ఈ సెంటర్ అన్నది, సెంటర్లో ఉన్నది ఏంటి అంటే థ్రోన్. ఎందుకంటే అది వేయబడ్డది. ఈరోజు నేను మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఆ సింహాసనం నీలో వేయబడ్డదా? వేయబడిందా? ఈజ్ సంథింగ్ సెట్ ఇన్ యువర్ హార్ట్ బై ద లార్డ్? ఈ రాత్రి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యు ఆర్ సో ఫికల్, టూ అబ్నాక్షియస్, చాలా అంటే అసలుకి ఒక దాని మీద నువ్వు ఉండలేకపోతున్నావు. ఈరోజు నువ్వు అడగాలి. కొంతమంది భయపడిపోవచ్చు, పాస్టర్ గారు నాలో ఏదన్నా నెఫిలిమ్స్ ఏదన్నా. నో, డోంట్ థింక్ లైక్ దట్. అసలుకి వాళ్ళు మానవులు కాదు. వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నీ గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దేన్ని వివరిస్తున్నాను అంటే, అలాంటి ప్రభావాలు మన జీవితంలో పడిపోతూ ఉంటే నీకు ఆ విమోచన అనేది చాలా ప్రాముఖ్యం, ఆ రక్షణ అనేది నీకు చాలా ప్రాముఖ్యం. యు నీడ్ టు హ్యావ్. సో ఇఫ్ యూ నీడ్ దాట్, యూ నీడ్ టు అండర్స్టాండ్ that there should be something set in your life. ఒకటి వేయబడాలి.
ఒకటి వేయబడాలి. నీ జీవితం ఎలాగా ఉన్నది? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితం ఎలాగా ఉన్నది? నా జీవితం అండి పాస్టర్ గారు గందరగోళాలతో నిండిపోయి ఉన్నది, తెగిపోయిన బాంధవ్యాలతో ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాం, అసలుకి ఎంత ప్రయత్నం చేసినా ఏమీ జరగదు పాస్టర్ గారు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఒక్క ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఒక్క చోట నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, ఎక్కడ నేను అసలుకి స్థిరపడి ఉండలేకపోతున్నాను, ఒక్క ఆలోచన ఆలోచన నా జీవితంలో సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు అంటే, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ టుడే యూ స్టాండ్ అప్ అండ్ సే, లార్డ్ గివ్ మీ ద పవర్ ఆఫ్ సెంట్రాలిటీ. ప్రభు, ఆ మధ్యలో వేయబడింది ఆ థ్రోన్, ఆ సింహాసనం మధ్యలో ఎలాగ నాకు అర్థమవుతుంది ప్రభు, దాంట్లో ఉన్న లక్షణం, ఆ మధ్యలో ఉండటానికి ఉండే ఆ లక్షణం అనేది నా జీవితంలో ఇవ్వు ప్రభు, ద పవర్ ఆఫ్ సెంటర్ నా జీవితంలోకి ఇవ్వు ప్రభు అని అడుగు. ఈరోజు నీ జీవితం ఎలాగ ఉన్నదంటే భూ సంబంధం అయినట్టు ఉన్నదా? ఈ భూలోకంలో మనుషులు ఎలాగ చేస్తున్నారో అలాగే నువ్వు చేసేస్తున్నావా? డబ్బుల వెనకాల పరిగెడుతున్నావా? హోదా వెనకాల పరిగెడుతున్నావా? కామం, క్రోధ, మద మత్సర్యాలు నీ జీవితంలో నిన్ను డామినేట్ చేసేస్తున్నాయా? ఐ వాంట్ యూ టు ఆస్క్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టుడే there is nothing set in your life. That's the reason why your life is earthy. అందుకే భూలోకంలో ఉన్న ప్రజల ప్రకారంగా నువ్వు జీవించేస్తున్నావు. కానీ ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరచాలి. ఏంటి అంటే, నీ జీవితం పరలోకంలో ఉన్నట్టు మారిపోవాలి అంటే, నీ జీవితం పరలోకపు జీవితం అయిపోవాలంటే, పరలోకంలో ఏదైతే వేయబడ్డదో అది నీ జీవితంలో వేయబడితే యోర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ టోటలీ టుడే. పరలోకంలో ఏది వేయబడినట్టు చూశాడు యోహాను అంటే, సింహాసనం వేయబడినట్టు చూశాడు. ఓ అమేజింగ్, అమేజింగ్. ఆ సింహాసనం, ఎందుకు సింహాసనం గురించి నేను చెప్తున్నాను అంటే, ఫ్రమ్ దేర్ గాడ్ రూల్స్. నేను చాలా చెప్పాలి, అలాగే కూర్చుంటే 3-4 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, సింహాసనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను ముందుకు వెళ్ళిపోతాను. కానీ మీకు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, జాగ్రత్తగానండి. ఇఫ్ ద థ్రోన్ వాస్ సెట్ ఇన్ హెవెన్, ద హెవెన్ ఫ్రమ్ వేర్ గాడ్ రూల్స్, and that's the reason, because the heaven is in the center of in the middle of the heaven has become heaven. పరలోకంగా ఎలాగా మారిపోయిందంటే, పరలోకంలో మధ్యలో సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద ప్రభు ఉన్నాడు. ప్రభు సింహాసనం నుంచి పరలోకాన్ని ఏలుతున్నాడు. కాబట్టి పరలోకంలో మధ్యలో ఉన్న విషయమే పరలోకాన్ని పరలోకంగా చేసేసింది. కాబట్టి ఆ పరలోకంలో ఉన్న మధ్యలో ఉన్న సింహాసనం నీ జీవితంలో వేయబడితే ఈ రోజు నీ జీవితం పరలోకపు జీవితం అయిపోతుంది అని నేను మీకు హామీ ఇస్తున్నాను. యూ విల్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. చివరికి ఒక విషయాన్ని నేను మీకు తెలియపరిచి నేను ముగిస్తాను. ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలి. ఇది మా పెద్దమ్మాయి గురించి, రేమా. హర్ నేమ్ ఇస్ రేమా. చిన్నప్పటి నుంచి రోజుకొకటి చెప్పేది. ఏదైతే ఇంట్రెస్ట్, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి, పప్పా ఐ వాంట్ టు బికమ్ మెజిషియన్ అన్నది. మెజిషియన్ నువ్వు అంటే వాట్ యూ హ్యావ్ టు బికమ్ రన్ అడుగుతూ ఉండదు. నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు ఏమవుతావు అంటే, ఒకరోజు వచ్చి ఐ వాంట్ టు బికమ్ పైలట్ అనేది, ఒకరోజు మెజిషియన్ అనేది, ఒకరోజు వచ్చి ఐ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది. ఐ టెల్ యూ, ఒకరోజు నేను గార్డెన్లో చెట్లకి నీళ్ళు పోస్తుంటే మట్టితో ఏదో చేస్తుంటే పక్కకు వచ్చి అది కూడా మట్టితో ఏదో చేస్తా, పప్పా వన్ డే వెన్ ఐ గ్రో అప్ ఐ విల్ బికమ్ ఏ గార్డెనర్ అన్నది. నా మైండ్ ఎగిరిపోయింది. ఇదేంటి రోజుకి ఒక్కొక్కటి, లేకపోతే వారానికి ఒక్కొక్క ప్రొఫెషన్ చెప్తుంది నాకు అనుకున్నాను. ఒకరోజు వచ్చి ఏదో చదివింది, ఎక్కడి నుంచో చదివి, పప్పా ఫైనల్గా చెప్తున్నాను. ఏంట్రా ఫైనల్గా ఏంటి? ఐ విల్ బికమ్ ఎన్ ఆస్ట్రోనాట్ అన్నది. ఆస్ట్రోనాట్ అవుతుందా అని వెళ్ళి ఆస్ట్రోనాట్ బుక్స్ అన్నీ తీసుకొస్తే అవన్నీ చదివిన తర్వాత ఒకరోజు ఆస్ట్రోనాట్ బుక్స్ అన్నీ పక్కన పెట్టేసి వచ్చి, ఐ వాంట్ టు మేక్ మై లైఫ్ సింపుల్ అని ఇంకోటి మొదలుపెట్టాను. మేము ఎప్పుడు అనుకుంటా ఉండేవాళ్ళం, ప్రభువా ఇదేంటి ప్రభువా, ఏదో ఒకటి చేయండి. కానీ ఈ మధ్యలో జాగ్రత్తగా గమనించి ఇవన్నీ చెప్తానే ఉండేది. కానీ టైం టు టైంకి ఎప్పుడు వచ్చి ఐ లైక్ మ్యూజిక్ అంటా ఉండేది.
ఐ లైక్ మ్యూజిక్. సో ఎప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎన్ని రోజులు ఏదన్నా అయిపోదాం అనుకున్నా, టైం టు టైం ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్ అంటా ఉన్నది. అలాగే దేవుడు చేశాడు, అలాగే తన జీవితంలో చేశాడు. ఫైనల్గా తన్ని ఆ మ్యూజిక్ కాలేజ్కే పంపించాడు, ఫైనల్గా మ్యూజిక్ యూనివర్సిటీకే పంపించాడు. అండ్ షీ ఈజ్ ఇన్ హిల్ సాంగ్, సిడ్నీలో, ఆస్ట్రేలియాలో ఉన్న హిల్ సాంగ్లో. ఇప్పుడు హిల్ సాంగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. షీ ఈస్ గోయింగ్ టు గెట్ గ్రాడ్యుయేటెడ్. ప్రభు ఏంటి తన జీవితం ఏంటి అని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ఫస్ట్ ఇయర్లో చాలా చాలా విషయాలు చెప్తూ ఉండేది. పాస్టర్ని అయిపోవాలని కొంతకాలం, వర్షిప్ లీడర్ అయిపోవాలని కొంతకాలం మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ప్రభువా, తన జీవితంలో దేర్ ఈజ్ అ పవర్ ఆఫ్ సెంటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. ఐ టెల్ యూ, ఐ హ్యావ్ డిస్కవర్డ్ దట్. ప్రభు, నేను డిస్కవర్ చేశాను, షీ హ్యాస్ అ పవర్ ఆఫ్ దట్ సెంటర్. ఆ సెంటర్లో ఉన్న శక్తి ఏంటి అంటే, దట్ యూ హ్యావ్ పుట్ ద హెవెన్లీ మ్యూజిక్ ఇన్ హర్. పరలోకపు మ్యూజిక్ తనలో నువ్వు పెట్టావు. అదే మాకు తెలుసు, అదే నాకు తెలుసు. అండ్ ఐ యూస్ టు ప్రే. ఏది చెప్పినా, ఎప్పుడు ఏది చెప్పినా, నేను పాస్టర్ని అయిపోవాలి, లేకపోతే ఎవాంజలిస్ట్ని అయిపోవాలి, లేకపోతే నేను రెవల్యూషనిస్ట్ని అయిపోవాలి అని ఎన్ని చెప్పినా, ప్రభు, ష్యూర్లీ బికాస్ దేర్ ఈస్ అ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ, షీ విల్ కమ్ బ్యాక్ టు వాట్ సీడ్ దట్ షీ హ్యాస్ ఇన్సైడ్. తన లోపల ఉన్న విత్తనానికి తప్పకుండా తిరిగి వస్తుంది అని. ఆఫ్ లేట్గా, ఇంక గ్రాడ్యుయేషన్ అయిపోతుంది ఇంకొక 6 నెలల్లో, ఆఫ్ లేట్గా every music, that piece of music that she creates, main official Hillsong people are thrilled, appreciate చేస్తా. ఆ పర్టికులర్ లైన్లోకి వెళ్ళిపోతుంది. షీఈస్ ఆల్మోస్ట్ into it and she's drawn into that music. And I know now if you have the power of centrality, నీకు ఆ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ, మధ్యలో ఉండేది అనే శక్తి నీ జీవితంలో ఉంటే, ఆ పవర్ ఉంటే, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు ఎంత ప్రభు ఆ విషయాల దగ్గర నుంచి నువ్వు ఎంత దూరంగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోయినా, ఎన్ని రోజులు నువ్వు దూరంగా వెళ్ళిపోయినా, ఎన్ని సంవత్సరాలు నువ్వు దూరంగా వెళ్ళిపోయినా, ప్రభు నీలో ఒక విత్తనం పెట్టాడు. కాబట్టి నువ్వు పరలోకంలో ఎంత దూరం వెళ్ళిపోయినా ఆ సింహాసనం వేయబడ్డది కాబట్టి అది ఎప్పుడు సెంటర్లోనే ఉంటుంది. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా ఆ సింహాసనం నీ జీవితంలో సెట్ అయింది కాబట్టి దేవుడి దగ్గర నుంచి నువ్వు దూరం అవ్వలేవు. దేవుడు నీ మధ్యలోనే ఉంటాడు. ఆ దేవుడిలో ఉన్న లక్షణాలు నీ జీవితంలోనే ఉంటాయి. నువ్వు ఎంత పారిపోయినా, ఎంత దూరం వెళ్ళిపోయినా, నువ్వు తప్పిపోయిన కుమారుడు అయిపోయినా, పందుల దగ్గరికి వెళ్ళిపోయి పందులు పొట్టు తిందామని ఆలోచించిన ఆ తప్పిపోయిన కుమారుడు ఫైనలీ కేమ్ ఇన్ టు ద ప్యాలెస్ ఆఫ్ ద ఫాదర్, వోర్ ద క్లోక్ ఆఫ్ ఎ న్యూ క్లోక్. హీ వోర్, ఒక అంగీని వేసుకున్నాడు, ఒక ఉంగరాన్ని ధరించుకున్నాడు, చెప్పులు వేసుకున్నాడు, తండ్రి గృహంలోకి ఎంటర్ అయ్యాడు. నువ్వు ఎంత దూరం వెళ్ళినా, బికాస్ దేర్ ఈస్ అ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ ఇన్ యూ, దట్ దేర్ ఈస్ అ థ్రోన్ సెట్ ఇన్ యూ. అందుకే నువ్వు ఆ గృహానికి నువ్వు తిరిగి వస్తావు. ఈరోజు ఐ టెల్ యూ, ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, దిస్ ఈజ్ ఎ రెవల్యూషన్ టు సెలబ్రేట్. ఈరోజు నువ్వు దూరం అయిపోయాను, తెగిపోయిన బాంధవ్యాలు ఉన్నాయి, నా జీవితంలో ఏంటి ఎలాగైపోయింది, నాకేంటి ఉద్యోగాలు ఏంటి, ఏది సరిగా సెట్ అవ్వట్లేదు, ఏంటి ప్రభు అంటే, టుడే ఐ రైజ్ అప్ మై హ్యాండ్ అండ్ ఐ స్పీక్ ద పవర్ ఆఫ్ సెంట్రాలిటీ ఇన్ యూ. ఐ స్పీక్ ద సీడ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ యూ. ఐ స్పీక్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ యూ. ఐ స్పీక్. నేనేం మాట్లాడుతున్నానంటే, నీ జీవితంలో ఆ సింహాసనం వేయబడుతుంది. ఈ రాత్రి ప్రభు అది వేస్తున్నాడు, స్ట్రాంగ్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. నువ్వు ఎంత దూరంలో ఉన్నా అది నీ మధ్యలోనే కనిపిస్తుంది, నీ జీవితం మధ్యలోనే కనిపిస్తుంది, నీ ఫోకస్ మధ్యలోనే ఉంటుంది అని నేను ప్రవచిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎక్కడైతే ఉన్నావో నిలబడు. నీ జీవితంలో చాలా ఇంట్రెస్ట్లు ఉండొచ్చు, నీ జీవితంలో అనేక రకరకాలైన నైపుణ్యతలు ఉండొచ్చు, రకరకాలైన తలాంతులు ఉండొచ్చు, రకరకాలైన విషయాలు ఉండొచ్చు. బట్ ఇఫ్ దేర్ ఈస్ ద పవర్ ఆఫ్ సెంట్రాలిటీ, ఐ టెల్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, యూ ఆర్ బ్లెస్డ్. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం లెగిచి, ప్రభువా ఈ పవర్ ఆఫ్ సెంట్రాలిటీ నా జీవితంలో పెట్టు, ప్రభువా నా జీవితంలో పెట్టు. లార్డ్, సెట్ ఎ థ్రోన్ ఇన్ మై లైఫ్. ప్రభు నా జీవితంలో ఆ సింహాసనాన్ని ప్రభు వెయ్యి.
సింహాసనాన్ని వేయబడి ఉన్నట్లు యోహాను చూశాడు. అలాగే నా జీవితంలో కూడా ఆ సింహాసనాన్ని పెట్టు ప్రభువా అని ప్రార్థన చేయి. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు కాబట్టి ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యువర్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యువర్ ఐడియాస్, ఇన్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యువర్ స్కిల్స్ అండ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యువర్ టాలెంట్స్ దేర్ విల్ బి ఎ థ్రోన్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామాన్ని నేను మహింపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహింపరుస్తున్నాను, స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రభు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ ఫాదర్. తండ్రి నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కరిని ప్రభు నువ్వు ముట్టుకున్నావని నేను ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కరి జీవితాన్ని నువ్వు మార్చావని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరి జీవితంలో పర్స్పెక్టివ్, నా ఉద్దేశాన్ని నువ్వు తీసుకొచ్చావని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభువా, నీ ఉద్దేశం ఏంటో మేము చూసాం. నువ్వు సింహాసనం మీద కూర్చునే ప్రభు నువ్వు. అందుకే నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నావు. థ్యాంక్ యూ హోలీ ఫాదర్. యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నావు. ఈరోజు మా జీవితాలని సమర్పించుకుంటున్నాం, నీకే కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరికి ఆ 4 మాటలు మనం ప్రభువుని స్తుతించి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ జీసస్. ఆ 4 మాటలు. థ్యాంక్ యూ హోలీ ఫాదర్. యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ ఫాదర్. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. Thank you. Thank you Holy Father. Thank you Holy Father. యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తాను. యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తాను. Thank you Holy Father. యేసయ్య, నీకు వందనాలు. అందరం కలిసి సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. yes Lord. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య. నీకే యేసు వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. ఈరోజు మీరు ఆశీర్వాదించబడితే, పాస్టర్ గారు నేను ఆశీర్వాదించబడ్డాను, నాకు అర్థమైంది పాస్టర్ గారు ఈరోజు వాక్యం ద్వారా నేను ఎంతో ఆశీర్వాదించబడ్డానని, యూ కెన్ రెస్పాండ్ టు మీ సేయింగ్ ఐ am so blessed. I am also so blessed. If you're blessed, if you want to support this ministry, ఈ మినిస్ట్రీకి మీరు సపోర్ట్ చేయాలని మీరు కోరుకుంటే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ చూసి మీరు ఆఫరింగ్ వేయచ్చు. విల్ ష్యూర్లీ యూజ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ముందుకు తీసుకువెళ్ళునుగాక. షలోమ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ జార్జ్ సాంబత్ని ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ చేయండి. గంటని క్లిక్ చేస్తే తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. షలోమ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ ఈవినింగ్.